అని వస్తూ ఉంటుంది. అలా నాగులా బుసలు కొడుతూ మరి ఆయన ఏం చెప్పారంటే, చాలామంది అర్థం మెనీ పీపుల్ ట్రై టు స్టాల్ ఇట్ స్టిల్ అని. అక్కడంతా ఆంగ్లం చూస్తే డిఫరెంట్ యాక్సెంట్, మాసిన గెడ్డంతో, కాళ్ళకు చెప్పులతో చొక్కా వేసుకుని ప్రేక్షకులందరూ సూట్లతో ఉన్నారు. సరే, ఏం గెటప్ కానీ ఆయన కానీ మనం రోజు చూస్తూనే ఉన్నాం కాబట్టి అంత వివరణ అనవసరం. ఆయన చెప్పింది ఏంటంటే, ఇషాకే రాజధానట, ఆయన మళ్ళీ వచ్చిన తర్వాతట, ఈవెన్ మై షేరింగ్ ఇన్ సెరమనీ విల్ బి ఫ్రమ్ విశాఖపట్నం, ఐ అష్యూర్ యూ అని చెప్పాడు. సరే, వాళ్ళు ఎవరు ఉంటారు పోతారు. ఇప్పుడు ఏదో 25% 30% అన్న వైజాగ్ వాళ్ళు కొంతమంది తెలియక ఓటేస్తారు అనుకుంటే ఆ ఓట్లు కూడా వచ్చేలాగా లేవు. అన్న వస్తున్నాడని చెప్పండి అంటే అన్న వస్తున్నాడు రా బాబోయ్ అని పారిపోయే పరిస్థితి, పాపం దీన పరిస్థితి ఆ విశాఖ వాసులది. ఆ ఎఫెక్ట్ పాపం బొత్స ఝాన్సీ గారి మీద పడవచ్చు. ఆవిడ పాపం ఆ జిల్లా నుంచి జిల్లాకు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ జనరల్గా ఓడిపోరు. కానీ మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకి బెదిరిపోయారు. ఏదో ఏనుగులు వచ్చి పొలం మీద పడతాయి, మరి రైతులు పారిపోతారు కదా, లేకపోతే ఏనుగులు తొక్కేస్తాయని అలాగా భయంతో గజగజలాడుతున్నారు. ఇప్పుడు ఏనుగులు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినాయి, మేము వచ్చేస్తున్నాం రోజు తొక్కేయడానికి. సరే, ఎందుకే ఏంటట, ఆయన ఇక్కడే మఖం పెడతా అంట. ఈయనేం చెప్పారో అర్థమైందో లేదో తెలియదు, వాళ్ళ తప్పట్లు. ఎందుకంటే అక్కడ ఉండేవాడు ఎవరు లేడు కాబట్టి. ఎవరు సూట్లు ఎదురుగుండా జపాన్ ఉండి పెట్టారు. నిజంగా జపాన్ నుంచి వచ్చాడా? ఈ సినిమా షూటింగ్లు వాడుతూ ఉంటారు. అలాంటి వాడు ఎవడన్నా మనకు తెలియదు, ఏమో నిజంగా జపాన్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చు. సో ఇలా మరి ఆయన ప్రమాణ స్వీకారం ఇక్కడే చేస్తారని, సమ్ కోర్ట్ కేసెస్ దేవ్ గాన్ షో సమ్ ట్రబుల్ దే క్రియేటెడ్. ఆ ట్రబుల్ ఉంటుందమ్మా, ఎప్పుడూ ఉంటుంది. బట్ ఈయన రేపు ఎలక్షన్ అయ్యాక ప్రమాణ స్వీకారం నేను విశాఖపట్నం నుంచి చేస్తానన్నారు. మరి అపోజిషన్ లీడర్కి ప్రమాణ స్వీకారం ఉంటుందా? అసలు అపోజిషన్ స్టాటస్ అన్నా ఈ వ్యక్తికి వస్తుందా అనేది అనుమానం. అందుకనే నాకు పిట్టల ద్వారా గుర్తొచ్చాడు. ఈయన మళ్ళీ వస్తారట, ఆయన ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారట, దీన్నే ఆయన రాజధాని చేస్తారంట. కానీ ఆయన విశాల హృదయాన్ని కూడా చూపెట్టారు. బట్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అమరావతి as the legislative capital, and I'm not against Kurnool as the judicial capital అని కూడా బొసలు కొడుతూ చెప్పారు. కోర్టులోనేమో అయ్యి బాబోయ్ అసలు మేము అది జ్యుడిషియల్ క్యాపిటల్ అనలేదురా బాబోయ్ అని చెప్పి అలా లాయర్లు వెళ్ళి సుప్రీంకోర్టులో మొరపెట్టుకుంటారు. ఈయన బజార్లో మాట్లాడేది ఒకటి, వాళ్ళు వెళ్ళి కోర్టులో మాట్లాడేది ఒకటి. ఎవరిని ఎవడ మోసం చేస్తున్నాడు? ప్రజలు ఏమన్నా ఎర్రిపప్పలా అంటే, ఐ మీన్ బుజ్జి కన్నలు మా మంత్రి భాషలో. సో ప్రజలు ఏమన్నా బుజ్జి కన్నలా ఏంటో. మరి వాళ్ళ పాపం ఆ విశాఖపట్నంలో మాట్లాడిన మాటలు వింటే నిజంగా జాలేసింది. ఓ పక్క కూలిపోతున్న సౌధాలు, ఆయనకు తెలుసు తను ఎంత దారుణంగా ఓడిపోబోతున్నాడు. అయినా ఒక మేకపోతు గాంభీర్యం, తెచ్చిపెట్టుకున్న ధైర్యాన్ని ప్రదర్శన, వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ ఉన్న ఇండస్ట్రీని అంతా మొత్తం ఏదో కుర్చీ మడత డైలాగ్ వచ్చింది కదా, కుర్చీ మడతెట్టినట్టు మడతెట్టాడు మావాడు. అద్భుతమైన కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ని ఎక్స్పాన్షన్ అన్నీ ఇక్కడ చేయకుండా తరిమేసేదాకా నిద్రపోలా. అసలు ఇదే మూసి దొబ్బుదాం అనుకున్నాడు, కుదరలా. సరే, రాజకీయంగా మరి అతను ఒక 5 ఏళ్ళు నేను రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తా అని చెప్పి మా పార్లమెంట్లో కూడా జయదేవ్ స్పీచ్ ఇచ్చాడు. తప్పకుండా జయదేవ్ వస్తాడు. జయదేవ్ లాంటి మంచి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. సరే, ఇక ఈయన గ్యాస్ కొట్టుడు
ఇది ఎలాగో రొటీన్ గ్యాస్ కొట్టుడే. కానీ విశాఖ జిల్లా వాసులు డిపాజిట్లు కూడా రానివ్వకుండా ఓడించాలి. సత్యబాబు లాంటి వాళ్ళు ఒకరిద్దరు స్వతహాగా మరి వాళ్ళ ఓన్ ఓట్ బేస్ కావచ్చు, మరి దుష్టులతో సావాసం చేసినప్పటికీ మంచి గుణాలు ఉన్నందువల్ల దే మే గెట్ ఎలక్టెడ్. బట్ అది ఒకటి అలాగే. సో విశాఖ వాసులారా అప్రమత్తంగా ఉండండి. మీ పొలంలోకి ఏనుగులు వస్తున్నాయి అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆత్మరక్షణలో ఉండండి. ఆత్మరక్షణ అంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా మీ దగ్గర సైకిల్ ఉంటే సైకిల్, పువ్వు ఉంటే పువ్వు, గ్లాస్ ఉంటే గ్లాస్, ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఆ మూనిట్లో ఒక గుర్తుకేయండి. ఆ ఫ్యాన్ జోలికి వెళ్ళొద్దు.